ఒకటండి, మీరు అందరూ కూడా కుటుంబం పచ్చగా 1000 ఏళ్ళు 100 ఏళ్ళు వర్ధిల్లాలని గ్రామ ఊరు పేరుతో సహా కూడా ప్రతి ఒక్కరికి బాలలకు కానీ బాలులకు కానీ చెప్పేది ఏంటంటే, మనం ఎంత సంపాదించినా అది మనకు అక్కడికి రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది అనుభవిస్తానే దైవశక్తిని బాగా ఆరాధిస్తా మీరు ఉన్నారనుకోండి, అది మీకు ఒంటికి కానీ ఇంటికి కానీ మీ ఆత్మశాంతి కలుగుద్ది. అంతేగాని ఇంకా మనకు 4 రూపాయలు వచ్చినాయిలే, ఆ భగవంతు దయ వల్ల పూజ రేపు చేద్దాంలే, ఆ గుడికి రేపు వెళ్దాంలే అని వెనకేస్తున్నారు ఇప్పుడు జనం. అర్థమైందా? ఇప్పుడు జనం చేసే పనులన్నీ కూడా అలాంటి చెడు పనులు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే, మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉండేనే సంగతి మర్చిపోతున్నారు. మనము ఎంత జాగ్రత్తగా ఉంటే మన ఆయుష్ అంతవరకు ఉంటుంది. ఇక్కడ వరకు రాస్తాడు భగవంతుడు, 1, 2, 3. ఈ రాసినంత వరకు మనము భగవంతుడు ఉండాలి అనుకోకూడదు. ఒకళ్ళు చూసారా, వాళ్ళు చేసిన పాపాలకి వాళ్ళ కుటుంబం సింధుబంద్ అయిపోద్ది. తల్లి తండ్రికి లాస్ట్కి దిక్కులు అయిపోతారు తెలుసా. వాళ్ళ పాపం, వాళ్ళు చేసుకున్న కర్మలు ఇక్కడే అనుభవిస్తున్నారు వాళ్ళు. అలా చేసుకోమాకండి. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, చూడండి, అంటే నేను అన్నాను కాదు, నాకు ఎవరో ఒక లైక్ కొడతలేదండి. ఎందుకు తెలుసా? మంచి చెప్పేవాడు ఎక్కడా పనికిరాడు. ఇది మై ఛాలెంజ్ తెలుసా. మంచి చెప్పేవాడు చాలా ప్రమాదం. అదే కానీ బాబు ఒక్క ముద్ద భోజనం లేదంటే ఎవరైనా అంత అన్నం పెట్టేవాడు లేరే వాళ్ళ. అర్థమైందా? చెడు పానీయానికైతే భుజం మీద చేసుకొని రాని తీసుకెళ్తున్నారు. అలాగే ఇప్పుడు యూట్యూబ్లో నేను కొన్ని చూస్తున్నాను, కొంతమంది వాళ్ళకు తోసింది ముసలమ్మలకి, తాతలకి, బామ్మలకి వాళ్ళ వంతు వాళ్ళు సాయం చేసుకుంటూ వెళ్తున్నారు, ఆటో వాళ్ళు కానీ ఎవరైనా సరే. అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరూ కూడా పెద్ద దాన సంస్కారం చేయవసరంలా ఒక టెంటులు వేసి ఎవరన్నా లేని వాళ్ళకి మన 5 ఏళ్ళు ఎలాగైతే మన నోట్లోకి వెళ్తున్నాయో, ఈ 5 ఏళ్ళు ఒకసారి మనకి రెండోసారి వాళ్ళకి తినిపించేటట్టు చూడండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మీ బంధుమిత్రులు కూడా నా వీడియో పంపించండి, వాళ్ళు చూస్తూ ఉంటారు. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా మనం మంచి చేయాలని చూడాలి, కానీ చెడు చేయాలని చూశారనుకోండి, అది మన కర్మం, మనమే విధిరాత తిరగరాసుకున్నట్టు అయింది తెలుసా. అలాగే ప్రతి ఒక్కరిని చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు మంచి చేయండి, మీ కుటుంబాన్ని మీరే చేద్దా కాపాడుకోండి. జై నాగు యూట్యూబ్ ఛానల్. నా ధన్యవాదాలు అండి. నా వీడియో ప్రపంచాన్ని చక్కగా అందిస్తున్నారు. అలాగే మీ ఛానల్ ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడన్నా ఒకవేళ నన్ను పిలవాలన్నా నేను వస్తానండి. జై నాగు, జై తల్లి మాతాకి, జై నాగు, జై లక్ష్మీ, జై తల్లి. జై మాతా. జై మాతా. Thank you.
Hey, Mama!